ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరిగింది అంటే శూన్యం. చంద్రబాబు నాయుడు గారు నీకు బాగా పాలన చేస్తావని ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చారు. నువ్వు ఏవైతే తప్పుడు వాగ్దానాలు ఇచ్చావో ఆ వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలన్నీ నేను కొనసాగిస్తానని చెప్పావు. ఈరోజు ఆ సంక్షేమ పథకాలు దేవుడికి ఎరుగు. నువ్వు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ ఈ రోజుకి 1 సంవత్సరం అయింది నువ్వు అధికారం చేపట్టి. ఇంతవరకు కూడా ఒక్క మహిళకు కూడా ఫ్రీ బస్ ఎక్కే అవకాశమే రాలేదు. మీ పార్టీ లీడర్లు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి పోయి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఉచిత విద్య ఇస్తానని చెప్పి 15,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఈ రోజు వరకు దాదాపు 1000 విద్యార్థులకు నువ్వు బాకీ పడ్డావు. నిరుద్యోగులకు 3,000 అన్నావు. ఏది ఇంతవరకు? 20 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చావా? నీ కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నావు. నీ కొడుకు హెలికాప్టర్ ఇచ్చావు. పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ ఇచ్చావు. అంటే నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే, నీ ప్రభుత్వంలో ఉండే నాయకులు మాత్రమే, నీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడాలి. సామాన్య జనాలు, ప్రజలు ఎవరు కూడా బాగుపడడానికి ఇష్టం ఉండదు నీకు.